హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 'అఖండ 2' మూవీ రివ్యూతో వచ్చాను. సినిమా చూడగానే నాకేమనిపించిందంటే యావరేజ్‌గా అనిపించింది. అంటే సినిమా చూస్తున్నంత సేపు ఏదో ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. సో, స్టోరీ పరంగా చెప్పాలంటే ఓకే అనిపించింది. అంటే ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. మంచి స్కోప్ ఉన్న స్టోరీ. కానీ ఆళ్ళు మరి ఏమనుకున్నారో లేదు. ఒక నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో దగ్గర ఎండ్ అవుద్దనమాట. కానీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ దట్ స్టోరీ. ఇంకా స్క్రీన్ ప్లేకొచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఎళ్తుందో తెలీదు. ఆహ్, ఒక క్యారెక్టర్ వస్తదో క్యారెక్టర్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బాలయ్య కూతురు కింద ఒక అమ్మాయిని తీసుకున్నారు. ఆ కాస్టింగ్ అంత సెట్ అవ్వలేదనిపించిందనమాట. అంటే ఆవిడ యాక్ట్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది. అంత క్లీన్‌గా అయితే అనిపించలేదు. ఇంకా సినిమా అంతా బాలయ్యే. ఫైట్‌లు, యాక్షను, డైలాగ్సు కొంతసేపటికి ఏమనిపించిందంటే లెక్చర్ చెప్తున్నట్టు అనిపించిందనమాట. అంటే డైలాగ్స్ చెప్తూ ఉంటారు బాలయ్య. కానీ క్లైమాక్స్ పార్ట్ వచ్చేసరికి అది ఎక్కువైపోద్దనమాట. సెకండ్ హాఫ్ అంతా ఎక్కువ లెక్చర్స్‌లా అనిపించింది. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఎరగొట్టారనమాట. ఇంకా మ్యూజిక్కొస్తే మ్యూజిక్ బీజీఎం సూపర్. మెంటల్ అనమాట. నాకైతే ఆ థియేటర్‌లో స్పీకర్స్ పెట్టాడు సౌండు చెవులు పగిలిపోయాయి. సినిమా అంతా నేను ఆల్మోస్ట్ నా చెవులు పోతాయేమో అనిపించింది. అంత గట్టిగా సౌండ్ పెట్టాడు. బీజీఎం బావుంది. కానీ ఒక్క సాంగ్ కూడా క్లిక్ అవ్వలేదు నాకు. అంటే ఏం అనిపించలేదనమాట. మామూలు సాంగ్స్ వింటుంటే అలా పోయాయి అంతే. ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్స్‌కొచ్చేసరికి మధ్యలో సంయుక్త మీనన్ ఉన్నారు. ఆవిడ అలా వచ్చి వెళ్ళిపోదు. కానీ అంటే బాలయ్య బాబు సినిమాలో హీరోయిన్‌లు తెలుసు కదా! కొంచెం గట్టిగా యాక్టింగ్ ఆళ్ళది కొంచెం వెరైటీగా అనిపిస్తది. నాకు అంతగా పెద్దగా అనిపించలేదనమాట. ముందు 'విరూపాక్ష' సినిమాలో ఆవిడ యాక్ట్ చేశారు. నాకు అనిపించింది. కానీ ఇందులో ఎందుకో అంటే సినిమాలో క్యారెక్టర్‌లు ఎలా ఉంటాయంటే వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తది. బాలయ్యని తీసేస్తే. ఇంకోటి చెప్పాల్సిందేంటంటే డైరెక్టర్ 'బోయమాస్'. ఈ సినిమా అంతా ఎలా ఉంటదంటే ముందే డిజైన్ చేసుకుంటుంటారు. అలా ఫ్యాన్ వస్తూనే ఉంటది, ఎగురుతూనే ఉంటది. 'స్కంద' సినిమాలో టాపర్ విషయం ఎళ్ళిపోయిందనుకున్నాను. కానీ ఈ విషయంలో కూడా ఆ అమ్మాయి ఉంటది కదా! బాలయ్య వాళ్ళ అమ్మాయి. ఆవిడ కూడా సినిమాలో టాపర్ అనమాట. చూసిన వెంటనే అసలు థియేటర్‌లో రెస్పాన్స్ చూడాలసలు. మళ్ళీ వచ్చాడురా బాబు ఈడు అనుకోని. ఇంకా 2 ముగ్ అంటే 2 ముగ్గురు విలన్స్ కింద పెట్టుకున్నారు. ఆదిపినిశెట్టితో శెట్టితో పాటు ఇంకో అతను ఉంటారు. అతని వెనక ఇద్దరు తమ్ముళ్ళుంటారనమాట. ఉంటారంతే మంచి బాడీలు కట్టుకొని ఒక డైలాగ్ ఉండదు, ఏటుండదు. మీసాలు తిప్పుతారు, ఎళ్తారు, చచ్చిపోతారు. అంతే. ఇంకేట్లేదు. ఆది పెనిశెట్టిది కొంచెం ఇంకా క్యారెక్టర్ ఉంటే బావుండనిపించింది. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేశాను ట్రైలర్ చూసి. ఇంకా పెద్ద యాక్షన్ ఉంటదని. సెకండ్ హాఫ్‌లో అలా వచ్చి అలా చచ్చిపోతాడనమాట. ఆహ్, మనకి ఇలాంటి స్టోరీలు కావాలి. ఈ జనరేషన్‌లో మనం పాత సినిమాలు గట్టా చూస్తే మనకి ఇలాంటి స్టోరీస్ ఎక్కువనమాట. దేవుళ్ళకి సంబంధించింది అలాంటి స్టోరీస్ ఎక్కువుండేవి. కానీ ఇప్పుడిప్పుడు తగ్గిపోయాయనమాట. సో, మనం ఇప్పుడు మూవీస్ మనకి మెయిన్ కమ్యూనికేషన్‌లో తాగుతుంది. అంటే ఫాస్ట్‌గా ఎఫెక్ట్ అవుతది కాబట్టి, ఇలాంటి స్టోరీలు మళ్ళీ రావాలనుకుంటున్నాను. కానీ కొంచెం స్క్రీన్ ప్లే మీద ఎక్కువ దృష్టి పెట్టుంటే బావున్ను. 'అఖండ' ఫస్ట్ పార్ట్ చాలా బావుంది. అది నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను. కానీ దీంట్లో ఎందుకో ఆ స్క్రీన్ ప్లే తీయాలి అన్నట్టు తీశారేమో అన్నట్టు అనిపించిందనమాట. కానీ బాలయ్య 'జగోరా' ఎప్పట్లా రాక్ చేశాడనమాట. అసలు పర్ఫార్మెన్స్ గాని, ఫైట్‌లు గాని చితగ్గొట్టేసాడు. అది అనిపిచ్చింది. ఇంకోటి శివుడి క్యారెక్టర్‌లో ఒక అతను వచ్చారనమాట. శివుడి క్యారెక్టర్‌ది అది చాలా బావుంటది. థియేటర్‌లో చూడండి. శివుడి క్యారెక్టర్‌ది కొంచెం ఆహ్, అంటే తెలియని వ్యక్తి ఉండడం వల్ల ఎందుకో నాకలా అనిపిచ్చింది గానీ, కొంచెం నోన్ ఫేస్ ఉంటే ఇంకా బావుండునేమో అన్న ఫీలింగ్ అనమాట. అంటే ఇప్పుడు తెలిసిన ఫేస్ అనగానే ఒక చిన్న ఇంపాక్ట్ వస్తది గదా! అతన్ని నేనెప్పుడు చూసినట్టు నాకు గుర్తులేదు. అంటే ఆ సీన్ చాలా బావుంది గానీ, ఎవరో అతను మాట్లాడుతున్నారేమో అన్న ఫీలింగ్ అనమాట అంతే ఇంకేం లేదు. సో, ఫైనల్‌గా ఈ మూవీ గురించి ఏమనుకున్నా అంటే, కొంచెం స్క్రీన్ ప్లే బాగా రాసుంటే ఇంకా బావుండనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో బాలయ్య సీన్‌లు అలా వెళ్ళిపోతాం. ఒక్క 2 కామెడీ సీన్‌లున్నాయి. అంటే సినిమా అంతా వెళ్ళిపోతుంది. మధ్యలో ఏదో చిన్న బిట్ అయిన పెట్టాలేమో అన్నట్టు పెట్టినట్టు అనిపించిందనమాట. సో,
యాక్షన్ అయితే సూపర్బ్ అనమాట. సూపర్బ్. ఫస్ట్ ఎంట్రీ ఫైట్ చాలా బా అనిపించింది. ఒక చిన్న ఎఫెక్ట్ పెట్టారది ఫైట్ మధ్యలో. అది బా అనిపించింది. ఇంకా అఘోర బాలయ్య వచ్చినప్పుడల్లా సీన్‌లు మామూలు లేదనమాట. బాలయ్య బాబుకి ఫ్యాన్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. ప్రతి దాంట్లో ఫ్యాన్ తిరుగుతూనే ఉంటదనమాట. అక్కడ హెలికాప్టర్‌ది పట్టుకొని తిప్పుతారు. అసలు అలా సినిమా అయితే నాకు యావరేజ్‌గా అనిపించింది గైస్.